రామూర్తి గారు మ్యూట్ చేయండి అబ్బా. రామూర్తి గారు మ్యూట్ చేయండి అని చెప్తూనే ఉంటాడు ఇక. భయంకరమైనటువంటి ఆడపిల్ల చేస్తే కూడా ఒకే రామూర్తి గారు ప్లీజ్ పార్టీ ఇలా మహిళల గురించి మాట్లాడే సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు? ఇలా కవిత గారి కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే ఏం రామూర్తి గారు ప్లీజ్ లేదు సమాధానం చెప్తా నువ్వు అడిగినా సమాధానం చెప్తా. నువ్వు కార్ లో కూర్చున్నావు, నువ్వు ఏసీలో కూర్చున్నావు, నువ్వు నా మాట విను నువ్వు చెమటలు కక్కుతున్నా సమాధానం చెప్తా. నువ్వు కార్ లో కూర్చున్నావు, నువ్వు ఏసీలో కూర్చున్నావు, నేను ఫ్యాన్ కింద ఫ్యాన్ లేకుండా కూర్చున్నా. రామూర్తి గారు ఒక్కసారి శ్రీకాంత్ రామూర్తి గారు ప్లీజ్ రామూర్తి గారు ఒక్కసారి అరే చెప్పండి రామూర్తి గారు ప్లీజ్ పదవులు ఇస్తే కిరీటాలు ధరించిందా? కవిత గారి కాంట్రిబ్యూషన్ ద్వారా, కవిత గారి కష్టం ద్వారా వచ్చినటువంటి పదవులు అయ్యి ఇలా ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా సత్యవతి రాజు వచ్చింది, పదవులు ఇచ్చింది మహిళా నాయకురాలకు, సబితా ఇంద్రారెడ్డి వచ్చింది, పదవులు ఇచ్చింది. నిన్నటిదాకా పార్టీలో ఉంటున్నావు, మొత్తం అన్ని స్వర్గం మాట. ఇప్పుడు మాత్రం అరే పార్టీలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రశ్నిస్తారు సార్. లేదండి, మీరు ఎన్ని మాట్లాడినా రామూర్తి గారు ప్లీజ్ మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడకండి దయచేసి నేను చెప్తాను. 2 నిమిషాలు మాట్లాడకండి. నేను శ్రీకాంత్ దగ్గర తీసుకుని మన దిలీప్ గారి దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. ప్లీజ్ ఒకసారి మీరు మధ్యలో ఎక్కడ రాకండి. మీరు శ్రీకాంత్ గారు ఈ రోజు సరే ఫ్యామిలీలో ఎన్నో గొడవలు ఉండొచ్చు, పార్టీ పరంగా ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఈ రోజు కవిత గారిని పక్కన పెట్టడానికి బలమైన కారణం ఈ రోజు అడిగితే ఎవరు దానికి సమాధానం పూర్తిగా చెప్పట్లేదు. ఇంకోటి ఆస్తి పరంగా కూడా చాలా వివాదాలు ఉన్నాయి. కేటీఆర్కి కవిత మధ్య అంటూ కూడా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాంటి ఆరోపణలు ఏమన్నది దీనికి బలం చేకూర్చే అవకాశం ఉందంటారా? ఒకసారి మీరు చెప్పండి, నేను దిలీప్ గారిని తీసుకుంటా ఆ విషయం తర్వాత మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు సార్, పార్టీ పరమైనటువంటి అంశాలు ఉన్నాయి తప్పితే ఎట్లాంటి ఆస్తి తగాదాలు అన్నట్టు కవిత గారికి లేవు. కవిత గారికి సంబంధించినటువంటి హస్బెండ్ తన వ్యాపారాలు చేస్తా ఉన్నాడు, కవిత గారికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి వ్యాపారాలు వారికి ఉన్నాయి, వాళ్ళు ఉన్నంతలో కంఫర్టబుల్ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. కానీ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారితో ఆస్తి తగాదాలు అనేటువంటి ఎక్కడ కూడా లేవు. కేవలం విధానపరమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నప్పుడు ఆ నిర్ణయాలు భాగస్వాములు చేయకుండా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అంతరించే విధంగా చేస్తున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వీటిని తను వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తులుగా ఎవరైతే ప్రభావితం చేస్తా ఉన్నారో ఆ వ్యక్తులను క్వశ్చన్ చేసేది తప్పితే వ్యవస్థను కానీ పార్టీని కానీ ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదు. వీళ్ళ అసూయ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ బీసీ లైన్ తీసుకోక ముందుకే కవిత గారు బీసీ లైన్ తీసుకుంటుంది, ఇండిపెండెంట్ గా జనాలలోకి వెళ్ళిపోతుంది. మళ్ళొకసారి జనాకర్షణ కలిగినటువంటి లీడరు, బతుకమ్మలు ఎత్తినటువంటి లీడరు, బతుకమ్మలు విశ్వవ్యాప్తం చేసినటువంటి లీడరు, కాబట్టి ఆమెకు చరిష్మా ఉన్నటువంటి లీడరు. ఈమె ఎక్కడ వస్తే మా కూసాలు కదులుతాయో, మా కుర్చీలు కదులుతాయో, మాకు ఎక్కడ నీళ్లు తెస్తుందో భవిష్యత్తు రాజకీయాల్లో అనేటువంటి ఒక అభద్రతకు లోనే ఆ భద్రతలో భాగంగా కవిత గారి పైన కుట్రలు ఇలా చేయడం జరిగింది. అందులో భాగంగానే అంతర్గతంగా తను రాసిన లేఖరు ఇలా బహిర్గతంగా మాట్లాడుతూ ఇంట్లోనే మాట్లాడుకోవాలంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇంట్లో రాసిన లేఖ, రాష్ట్రంగా రాసిన లేఖ లీక్ చేసింది ఎవరన్నట్టయితే సమాధానం చెప్పకుండా ఆడపిల్లలు నేను నిలిచుకుంటూ పోతా ఉంటారు. ఇలా ఎద్దేరిచిన వ్యవసాయం అయినా ఆడపిల్ల కన్నులు పెట్టిన ఏ ఇల్లైనా బాగుపడ్డ చరిత్రలు లేదు. ఇలా ఎందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు? కవిత గారిని ఎందుకు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా తను పనిచేసుకుంటూ తన మూలికలై పనిచేస్తా ఉన్నది. ఇలా పసుపు బోర్డును సాధించే విషయంలో, మహిళా బిల్లును సాధించే విషయంలో, అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టేటువంటి విషయంలో అనేక అంశాలు, అనేక పోరాట పందాలు పెట్టుకుని పనిచేస్తున్నటువంటి నాయకురాలు ఇలా మనకు తక్కువ చేస్తులు పెట్టి ఇంకొకరు 6 అడుగులు బుల్లెట్టు, ఇంకొకరు 3 అడుగులు బుల్లెట్టు అని ఈ ముచ్చట్లు మాట్లాడుకుంటా, వ్యక్తిగత అవసరం చేసుకుంటా, ఆ వ్యక్తులకు పూజ చేసుకుంటా మీరు పదవులు పొందుతాం, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కార్పొరేషన్ చైర్మన్ వస్తే వాళ్ళ కళ్ళల్లో పడదామని అనుకుంటే పొరపాటు. కవిత గారు తీసుకోబోయే భవిష్యత్తు కార్యాచరణలో రేపు రోజున నష్టం వాటిల్లుతుంది ఖచ్చితంగా. ఆ పద్ధతిలో ముందుకు పోతాం. అదే త్వరలో కవిత శ్రీకాంత్ గారు ఇక్కడ పార్టీలో ఉండి పదవుల కోసం కొట్లాడడం వేరు,
పార్టీ బయటకు వచ్చి ఆ పార్టీని ఈరోజు అప్రతిష్ట పాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు కవిత వైపు ఆ ఏళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో మరి ఈరోజు అంటే పార్టీ ఇప్పటికే చాలా అప్రతిష్ట పాలైంది. పార్టీని ఆల్రెడీ 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి పార్టీ ఈరోజు అధోగతి పాలైందంటూ కూడా రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో కవిత గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కవిత గారు ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం వల్ల పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? చేస్తున్న పెద్ద మనిషి దగ్గరికి పిలిపించుకొని కవిత గారిని కూర్చోబెట్టి కవిత గారికి ఒకవేళ నిజంగానే కవిత గారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతుంది అనుకుంటే కూర్చోబెట్టి పెద్ద మనిషి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడలేదు ఎందుకు ఇప్పటి వరకు? రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టడానికి పోతే రాఖీకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మీడియా ముఖంగా రక్త సంబంధాలు వేరు, రాఖీ వేరు, రాజకీయాలు వేరు, రాఖీ వేరు అని చెప్పేసి మాట్లాడి ఆమె పోవడానికి మెసేజ్ పెడితే కూడా ఇలా సుముఖత వ్యక్తపరిచింది ఎవరు? ఈ రోజు ఫామ్ హౌస్ కు వెళ్ళేటువంటి విషయంలో కూడా తన కొడుకు ఆశీర్వాదం ఇప్పించుకొని వెళ్తున్న క్రమంలో కవిత గారిని చూసి ముఖం తిప్పేసుకున్న కేసీఆర్ దాన్ని లీక్స్ ఇస్తున్నది ఎవరు? ఆ లీక్స్ రాపిస్తున్నది ఎవరు? అట్లా కొంతమంది వ్యక్తులను ఛానళ్లను కట్టుకొని కావలసుకొని చేస్తున్న కవిత గారి మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుందంటారు ఫస్ట్ నుంచి కూడా. అదే జరిగింది, అదే మూమెంట్ జరిగింది. కవిత గారు డాడీ గుడ్ మార్నింగ్ అన్నా కానీ కేసీఆర్ గారు చూడలేదు. లిఫ్ట్ లో కింది దిగుతుంటే నువ్వు లిఫ్ట్ ఎక్కన్నాడు, నువ్వు స్టెప్ నుంచి రమ్మని చెప్పేసి అన్నాడు. కేవలం కవిత గారికి సంబంధించినటువంటి హస్బెండ్ తోనే కూర్చొని ఉన్నాడు. ఇవన్నీ అంశాలు ఇవన్నీ మాట్లాడి కవిత గారిని అవార్డ్స్ చేసింది ఎవరు? ఇన్ని కుటుంబం మధ్యన ఓ ఆడబిడ్డ ఇంకెన్ని నెగులుకుంటూ వస్తుందండి, ఇంకెన్ని రకాల ఓపిక పట్టుకుంటూ వస్తుంది. ఇలా ఒక్క ప్రశ్న రామూర్తి అన్న, అంటే కోపం వస్తుంది మీకు? సిద్దిపేట నియోజకవర్గం చూద్దాం, సిరిసిల్ల నియోజకవర్గం చూద్దాం, నిజామాబాద్ నియోజకవర్గం చూద్దాం. ఈ 10 సంవత్సరాల పీరియడ్ లో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఉండి పశువుడు కోసం అనేక రకాలుగా కొట్లాడి నిజామాబాద్ స్మార్ట్ సిటీ కోసం కొట్లాడి ఇవన్నీ చేసినటువంటి శ్రీమతి కవిత గారి నియోజకవర్గము ఎందుకు నిధుల కొరత ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున? ఈ రోజున ఆ సిరిసిల్ల ఎట్లుంది, సిద్దిపేట ఎట్లుంది, నిజామాబాద్ ఎట్లుంది? ఎక్కడ వివక్ష ఉంది? వివక్ష అంటే కావాలని ఎంపీగా కవిత గారిని ఓడించారంటారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావాలని కవిత గారిని ఎంపీగా గెలవనప్పుడు ఓడించారంటారా? వివక్షత జరుగుతుందన్న. 2014 అరగ్రేటం చేసినప్పుడు పార్లమెంటేరియన్ గా గెలిచిన తర్వాత 1,64,000 గెలిచినటువంటి కవిత గారు రెండో ఎన్నికలకు వచ్చేసరికి ఓడిపోవడానికి కారణం కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వమే కుట్ర మాటికి వాస్తవం. అది గతంలో జరిగిన మాట్లాడండి. రవి గారు నీ మాట బద్దలు రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పటిదాకా కొట్లాడింది వేరే అండి. ఇప్పుడు జాగృతి ఇంత ముందు కొట్లాడింది వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట జాగృతి వల్ల బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందండి. లేదండి, జాగృతి వల్ల ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ స్థాయిలో ఉందా లేదా అనేది మీరు ఒప్పుకుంటారు? పూర్తిగా నన్ను మాట్లాడివ్వండి. మీరు ఒప్పుకుంటారు చెప్పండి. జాగృతి చేసిన దాన్ని ఎప్పుడు కాదనట్లేదండి. జాగృతి మంచి కార్యక్రమాలు చేసింది, తెలంగాణ సంస్కృతి కాపాడింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి మాట్లాడిన మాటలు గత 6 నెలలుగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయన్న నిర్ణయం మీద గౌరవ్ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ్ కేసీఆర్ గారు వేరు కాదు, అదే విధంగా బీఆర్ఎస్ బయటకు వచ్చారు. కాసేపట్లో నేను మాట్లాడతాం. లేదండి, పార్టీ వేరు కాదు, అదే విధంగా ఏదైతే గౌరవ్ కేసీఆర్ గారు వేరు కాదండి. ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ మీద కొట్లాడుతా అంటే ఇప్పుడు ఓ దిక్కు తండ్రి మంచోడు అంటుంది, తండ్రి పెట్టే పార్టీ మీద కొట్లాడుతా అంటుంది. ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి అండి? ఇప్పుడు రెండు బంద్ చేయాలి కదా. ఒకవేళ తండ్రి మంచోడు అయితే తండ్రి పెట్టే పార్టీ మీద కూడా సేమ్ సానుభూతి ఉండాలి, సేమ్ అందరూ పనిచేస్తానాలే. పార్టీ ఉంటుంది పోతుందని మాట్లాడతారా అండి? ఇవన్నీ తప్పులు. ఏంటంటే ఒక రాజకీయ క్రీడలో వాస్తవంగా కవిత గారు ఇరుక్కపోయినట్టు అనిపిస్తుంది. అది ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని రానున్న కాలేవస మనం చెప్తాం. రైట్. ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు రామ్మూర్తి గారికి, అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్ గారికి, అదేవిధంగా దిలీప్ కుమార్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఏదైనా కవిత గారి అంశం చిలికి చిలికి గాలివానగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా